హలో అండి. క్రిస్పీగా గుల్లగా పప్పు చిక్కుడీల రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంత క్రిస్పీగా అంటే సౌండ్ మీరే వినండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ బియ్యం పిండి, 1/2 కప్ మైదా వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మనం తీసుకునే పిండికి వాటర్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1.5 కప్ వాటర్ వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు, మీ టేస్ట్ తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. వాటర్ బాగా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి గరిటతో తిప్పుతూ పిండిని యాడ్ చేయండి. మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేసేయండి. 5 మినిట్స్ తర్వాత పిండిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. పిండి వేడి మీద ఉన్నప్పుడు ముద్దలు అయ్యేలాగా మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. కొంచెం చేతిలోకి తీసుకొని మిగతా పిండి ముద్ద డ్రై అవ్వకుండా ఉండడానికి ఒక తడి క్లాత్ ని కప్పండి. పచ్చిశనగపప్పుని 1 అవర్ పాటు వాటర్లో నానబెట్టి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పర్ఫెక్ట్ గా చెకోడీ షేప్స్ ని చేసుకోండి. వేడివేడిగా మరుగుతున్న ఆయిల్ లో ఫ్లేమ్ లో 10 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి తీసుకోండి. క్రిస్పీ పప్పు చిక్కుడీల రెసిపీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.